ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ కమ్ ఇన్ గణేష్, సిట్ డౌన్. కంగ్రాచులేషన్స్, నీ యూఎస్ ట్రిప్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇంకో 10 daysలో ఇక్కడి నుంచి బయలుదేరాలి. 1 year ఆన్ సైట్ ముగిసిన తర్వాత యూ విల్ కమ్ బ్యాక్ అండ్ జాయిన్ యాజ్ ఎ ప్రాజెక్ట్ లీడర్. ఓకే సార్. నేను నీకు చెప్పాలనుకున్న విషయం ఇదే. కాంటాక్ట్ హెచ్ఆర్ ఫర్ అదర్ డీటెయిల్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజేష్, నీ బైక్ ఇవ్వరా. ఊరికెళ్ళే లోపు నాకు 2 రోజులు పనులున్నాయి. ఏ, నీ బైక్ తీసుకెళ్ళు. అమ్మేశాను రా, పొద్దునే తీసుకెళ్ళిపోయాడుగా. నా కోసం ఆ మాత్రం చేయలేవా? నాకు కొంచెం పని ఉంది, నువ్వు ఆటోలో వెళ్ళు. ఏంట్రా పని? రేపు సండే, కాలేజ్ ఎలాగూ లేదు, ఇంకేంట్రా పని? నాకు ముఖ్యమైన పని ఉంది, నువ్వు వెళ్తావా ప్లీజ్? ఏ రే, ఆగు రే. ఎలా ఉంది? ఏంట్రా ఇది? అయ్యో రే, కొత్త బైకా? అద్దరిపోయిందిరా. ఇప్పుడు నీ బైక్ ఇస్తావా? రే, నిజంగా నువ్వే కొన్నావా? నేను నమ్మలేకపోతున్నారా. చెప్పరా, 2 రోజులు నీ బైక్ యూజ్ చేసుకోవచ్చా? 2 రోజులంటే అమెరికా కావాలన్నా తీసుకెళ్ళు. అయితే ఇదిగోకి. అలాగే పక్కనే ఉన్న వినాయకుడి గుడిలో పూజ చేయించొద్దాం. షార్ట్స్ వేసుకొని ఉన్నానే. పర్వాలేదురా, చెప్పులు వేసుకునిరా, పోదాం. సరే, అలా వచ్చేటప్పుడు మైకిల్కి చూపించొద్దాం. చూసాడంటే దిమ్మ తిరిగిపోద్దాడికి. నన్ను ఇంటి దగ్గర దింపి నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. ఏంటి, ఆల్రెడీ 12 kilometers తిరిగింది? అవును, షోరూమ్ నుంచి తీసుకురావద్దా ఏంటి? అమీర్పేట్ షోరూమేగా. అవును, అక్కడి నుంచి రావడానికి ఎందుకు 12 kilometers? నువ్వు చూసుకొనొచ్చు కదా. అయినా నన్ను తీసుకెళ్ళొచ్చుగా. ఒక సర్ప్రైజ్ ఇద్దామని. ఏం సర్ప్రైజ్? రాంటా నీకు తొందర ఎక్కువైపోతుంది. నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు, వెళ్దాం పద. రే, ఈ కవర్ను మాత్రం భద్రంగా చూసుకో. నీ టికెట్ ఎక్కడుందిరా? ఆ పౌచ్లో ఉంది నాన్న. ఇవన్నీ ఎందుకమ్మా? ఇవన్నీ నీకు కాదు, మీ పిన్నికి. తనకు కావాల్సినవి అన్ని సపరేట్గా కవర్లో పెట్టాను, గుర్తుంచుకో. దీన్ని హ్యాండ్ బ్యాగ్లో ఉంచితే సేఫ్టీగా ఉంటుంది కదా. అందుకే కదా నాన్న పౌచ్ తీసుకున్నాను. పౌచ్ నా దగ్గరే ఉంటుంది, సేఫ్గా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోరా, ఎక్కడన్నా మర్చిపోతామేమో. ఓకే. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి కాల్ చేస్తాను, ఓకేనా? ఏంటి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? సాంగ్ షూటింగ్ కేక వెళ్తున్నాను. 5 daysలో వచ్చేస్తాను రా. నీకోసం ఇంటర్నేషనల్ రోమింగ్ కూడా యాక్టివేట్ చేశాను. ఏడకు. నీకంటే నేనే నిన్ను ఎక్కువగా మిస్ అవుతాను. నిన్ను నాతో తీసుకెళ్ళొచ్చు, కానీ అక్కడికి వచ్చాక నిన్నే చూస్తూ ఉంటా. తర్వాత షూటింగ్ లేట్ అయిపోతుంది. ఇప్పుడు మాత్రం లేట్ అవ్వట్లేదా? రాజేష్, కిచెన్లో ఆవకాయ బాటిల్ ఉంది, కొంచెం తెచ్చివ్వు. రే, నిన్నే. మా పోమా, కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. అమ్మా, ఇవన్నీ తర్వాతనే పెట్టుకోవచ్చమ్మా. ముందు నా బట్టలు పెట్టుకుని అమ్మా. వీటికి ఎంత వెయిట్ వస్తుందో తెలియట్లేదు. ఒక పని కూడా సరిగా చెయ్యు. ఊరు తిరిగేప్పుడు మాత్రం కాళ్ళు నొప్పుటవా? ఇదేంటమ్మా ఇక్కడ పెట్టావు? మీ అన్నయ్యని చూసైనా నేర్చుకోరా. రే, నువ్వేమో వాడికి బైక్ కొని పెట్టావు, ఇక వాడు బాగుపడ్డట్టే. ఇక వాడు ఏం సాధిస్తాడో నాకు అర్థం కావట్లేదు. ఏం సాధిస్తానో అర్థం కావడం లేదా? డైరెక్ట్ అయి సినిమా తీస్తాను. వాడిని ఎందుకే డిస్కరేజ్ చేస్తావు? వాడి కాన్ఫిడెన్స్ లెవెల్కి ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతాడు. హేరా, ఆ షిప్ కథేగా ముందు తీసేది. బాస్తో మాట్లాడాను, మొత్తం మా షిప్లోనే చదువు గాని ఏంటి. సరేనా? ఊరికే వాడిని సపోర్ట్ చేయకండి. సినిమా తీయడం అంత ఈజీ ఏం కాదు. చాలా పెద్దవాళ్ళు కూడా మొదట్లో ఎంత కష్టపడ్డారో తెలుసా మీకు? నా గురించి నీకు సరిగ్గా తెలియదు.